శివనా కాట్రావుపల్లి పంప్ హౌస్ పనులను పరిశీలించిన మంత్రి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కాట్రావుపల్లి గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా 120 కోట్లతో నిర్మిస్తున్న పంప్ హౌస్ పనులను రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యక్రీడల యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పరిశీలించారు. అనంతరం మంత్రి ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులను అడిగి మరిన్ని విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉట్కూరు జయమ్మ చెరువులకు పంపింగ్ చేయడంతో 1,20,000 ఎకరాలకు సాగునీరు, 100 గ్రామాలకు పైగా తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని చేపట్టారని, ఇటీ ప్రాజెక్టు కోసం రైతులు భూములు ఇవ్వడం సంతోషకరమని విషయం అన్నారు. చిన్న ఏ చిన్న ప్రతిష్టాత్మకంగా నేను అనుకుంటున్న భారతదేశ చరిత్రలోనే రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా, మరి కార్డు వాల్యూ కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి రైతులను ఒప్పించి 94% మంది రైతులు ఒప్పుకొని స్వయాగా పనిచేయడానికి అవకాశం ఇచ్చిన ప్రాజెక్టు ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం. మన జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి కావడం, మరి ఆయన ఆలోచన విధానం ప్రకారంగా 4,000 కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం ఒకటే కాకుండా శరవేగంగా మొదటి విడుదల కాట్రపల్లికెంచి కాన్కుర్తి వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందనేటువంటి ఆశతో ఉన్నారు. ఎన్నడూ చూడని ఉట్కూరు చెరువు కానీ, జయమ్మ చెరువు కానీ నీటితో జల కలగా ఉండి ఈ ప్రాంతమంతా దాదాపు నియోజకవర్గాల ప్రకారంగా చూస్తే మక్తల్ నియోజకవర్గానికి 30 నుంచి 33 వేల ఎకరాల నీళ్లు, 35 నుంచి 36 వేల ఎకరాలు నారాయణపేటకి, 40 వేల ఎకరాల సాగునీటిని కొడంగల్ నియోజకవర్గం అందించే ఒక గొప్ప స్కీమ్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేపట్టారు. కాబట్టి వారికి, మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి డిప్యూటీ సీఎం గారికి మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.